అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పొద్దునైతే లేచేసాను, అన్ని పనులు అయితే పూర్తి చేసేసాను అనమాట. మా ఆయన అయితే ఫస్ట్ మునక్కాయలు కాసినాయి, అయితే 2-3 కనిపించినాయి. నాకైతే ఒక్కటి కనిపించింది, మా ఆయనకి 2 కనిపించింది. మా ఆయన అయితే కట్ చేస్తున్నాడు. ఎన్ని ఉన్నాయి మళ్ళా అందులో నీకు మెల్లగా? అయ్యో కొమ్మనీరా కొట్టు అటు పడ్డదా? అయిందా? గోడ అవతలనా? నాకు ఇక్కడ ఒకటి కనిపించిందే. కాదు, ఇది ఏడనో కనిపించింది. ఆ గ్రీన్లో గ్రీన్ ఏం కనిపించేది. 2-3 కాయలు దొరికినాయి. ఈరోజు కొంచెం లేవడం లేట్ అయిపోయిందనమాట. అలారం పెట్టుకోలే ఏం లేదు, మా ఆయన పెట్టిందని. నేనైతే ఎప్పుడు పెట్టుకోను కానీ అట్టి అని మొత్తుకుంటారు ఇద్దరికిద్దరు. వంకాయ చెట్టు పూత వస్తుంది ఇప్పుడు మంచిగా. మా ఆయన అయితే నీకు సగం కాళ్ళ చేతి ఉన్నప్పుడు వంకాయ వల్లనే వస్తుంది అంటున్నా. లేవేమోనే ఇక ఉన్నాయా? నిన్నైతే బట్టలు లేట్ ఉతికిన, కొంచెం ఉల్లారలేదు. అది పట్టు డ్రెస్సు. గోంగూర చెట్లు కూడా మంచిగా అయినాయి చిన్న, తెలుసా? ఈ పాలకూరనే ఎట్లెట్లనైంది. అది తింటాన్నాయి, పాలకూరనే తింటాన్నాయి, చూసినా? ఫస్ట్ పాలకూర. మెంతి కూర అయితే కూరకు అవుతుంది ఇక, మంచిగా అయింది. బఠానీ మొక్కలు మంచిది. కాకరకాయలు కూడా 2-3 రోజులకు అవుతాయి ఇక. ఆల్రెడీ ఒకసారి తినేసిన. అట్నుంచి పోయి దేపో. అదేంటి ఆడ ఉన్నాయి పైన 2-3 ఉన్నాయి. అగో ఏడా? అగో అయ్యో నాకు కనిపిస్తేనే లేవు. అగో ఆడ పైన చూడు, పైన కొమ్మకు ఏమో నాకు కనిపిస్తలేవు. కంక వద్దు, నేను తీసుకొస్తా. నేను అన్నం కూర అందుకు. మా పిల్లలు ఏం చేస్తున్నారు చూపెడతా, ఆగండి. ఏమైంది? ఏమైంది? ఏమైంది బేటా? ఇప్పుడు లేస్తుంది మెల్లగా మేడం. పప్పు అయితే వేసేసిన, కూరగాయలు ఏం లేవు. అన్నం కూడా అయింది. ఏమంటున్నావు కృతిక? మాదైంది కానీ నిన్న వాళ్ళైతే తెంపిర్రు. ఇటు నుంచి వెళ్ళాక మాకు ఇచ్చిండ్రు అనమాట. ఇవైతే పండు చింతకాయలు మాకు రసం చేయడానికి వాళ్ళు 1/2 kg వరకు తీసుకొచ్చి ఇచ్చిండ్రు. ఇదైతే బాలామృత ప్యాకెట్ మా కృతిక పాపకి. ఏంటి? ఒకసారి రా అన్నమాట. ఏమంట? ఎందుకు చెప్పు, ఏం పని ఉన్నది? లేస్తావా లేదా? హాయా, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అనవు. అయ్యా అనవు మరి. హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అని కప్పుకుంటావా? లే, ముఖం కడగవా? లే. పప్పు అయితే ఉడికింది ఫ్రెండ్స్. పాపకైతే గడ్డపప్పు తీసేసి మాకైతే పల్చడిపప్పు చేసేస్తాం. అన్నీ వేసేసాను, తాలింపు వేసేది ఉంది. మా ఆయన మునక్కాయలు తెంపుతా అని పోయి తీసుకొస్తున్నా. సరిపోయి బాగా దొడ్డు ఉన్నాయి కదని తీసుకురా. అక్క స్నానం చేస్తుంది ఇదా. ఏమంటారు వీటిని? చేతి పాప అంటది, నాకు లేదా కూర అంటది ఆమె. ఉడకది, ఆమెకి టైం పడుతుంది ఉడకడానికి, తెలుసా? 2 వేస్తా, 3 రేపు టమాటా చారులో వేద్దాం సాయంత్రం అయినా.
ఇక కాస్తాయి ఇక ఈమె బ్రష్ చేయించి పో ఏయ్ కృతిక మా వాళ్ళు అయితే అన్నం తింటాడు. ఎట్లున్నది పప్పు బేట? మంచిగా ఉందా? కొన్ని పాపడాలు ఇంచిన పాపం మధ్యాహ్నం తీసుకెళ్ళడానికి. ఇస్తా అన్నమా ఇస్తా ఇవ్వు. అన్నం కావాలా? ఇటీ ప్లేట్ షీ ఆగు, నేను కొడతా. ఆగు బేట, దగ్గరగా వెయ్యకు అన్నా. ఏం కావాలి కృతిక? అన్నం పప్పు పప్పు తినవా? ఈమెతో పాటు ఆమెనే అనమాట. లంచ్ బాక్స్ కూడా పెట్టేసిన. ఆమె కోసం చేసిన పప్పు గడ్డ పప్పు. ఇక్కడ వాటర్ పోయాలి మళ్ళీ మాకు. పప్పు వద్దా? ఏం తింటావు మరి? పాపడా? ఇస్తా. నీళ్ళు తీసుకొస్తుంటా. బరువులు ఎత్తాను మా ఆనే ఉన్నాయి చిన్న చిన్నవి. చిన్నది కప్పు, పెద్దది కప్పకు. ఇగో ఇది తీసుకో, పప్పు పెడతాను. ఈమె కాదట. ఇగో తీసుకో. చలో పద పద పద. లేట్ అవుతుంది. పాపడానా? పాపడాయి కానీ బిడ్డ కానీ మా ఆవిడనే పడేస్తాడు ఆ డ్రమ్లో నీళ్ళు మొత్తం. నేను ఇక్కడ పెట్టకని చెప్పిన, ఈ మొత్తం పడతా అని చెప్తే ఇంట్లో అబ్బో కడిగే కాదు, నేనే కడిగేస్తా. ఇక్కడ వచ్చి మొత్తం నీళ్ళు నేను పట్టినాయి. ఇవి మళ్ళీ నింపకపోతే పడే అని చెప్తాంది. నేనే పడేస్తా అని చెప్తాను. కష్టం అవుతుంది నాకు, కూర్చోడానికి లేదు లోపల కాకుండా. ఇక్కడ అంటే మంచిగా పుస్తకంతో కూర్చొని అది ఇవి బట్టలు ఉతకడానికి సరిపోతాయి. ఇవి పట్టిన నీళ్ళు కూడా. ఇక్కడైతే మళ్ళీ చెట్టు పెట్టినది ఆయన సదిస్తాను. అది కాదు, అక్కడ ఉండే నేనంటే ఇది తెచ్చిపెట్టి ఒక పువ్వు వేసుకున్నది. చైతు పాప, ఇది కృతిక పాప వాటట. లాస్ట్ పూసిందే నా వాట. మిరపకాయ ఇవన్నీ నారు, కాకరకాయ, ఇవన్నీ మిరపకాయలు. కాకరకాయలు పీకేస్తాను. ఈ మామిడికాయ ఎందుకు పీకేస్తావు? నా దగ్గర ఉండద్దు. ఇవి అసలు బతికాయని మా ఆయన చెప్పిండ్రు, కానీ నేను బ్రతికించిన. నేనేం చేయలేదు. టమాటా చెట్లు ఫస్ట్ కోతులు తింటాయి, మేము తింటాయి తెలియదు కానీ మంచిగా ఉంది. దీన్ని ఇట్లా చేసిండే, నిన్న చేసిన మంచిగా. ఎవరు చేసిండు? అది ఆల్రెడీ అట్లా కట్టబడుతుంది. కట్టేసాను మరి. పాలు తేపో పోయితా. ఈరోజు బాగా లేట్ అయిపోయింది, ఇవ్వడమే లేటు. పాలుగా లేట్ అయిపోయింది. బంద్ చేస్తా అన్నారా? బంద్ చేస్తాను మరి. నువ్వు అవుతావా? చైన్ పెట్టి బాయ్. పంపిస్తాయి దా, పోయేదా దా. పాప అయితే వెళ్ళిపోయింది. మా ఆయన పోయి పాలు తీసుకొచ్చిండు. మా కోసం మునక్కాయలు కట్ చేసి వేసేసిన, 2 వేసిన. పాప ఆల్రెడీ అనింది నాకు లేదా అని. ఆమెకు టమాటా చారు, సాయంత్రం టమాటా చారు చేసిన, లేకుంటే రేపు పొద్దున టమాటా చారు చేసి అందరికైతే. కొత్తిమీర ఉడికినాక ఆమె పోయింది. ఎవరు పాప, చిన్న పాప మాట్లాడుతుంది ఆమెతోటి. పాలు తాగుతున్నాం ఇప్పుడు. నాతో పాటే ఈమె కూడా. మా ఆయన కూడా పాలే తాగుతున్నాడు. సరే అయితే బంద్ అయిపోయింది మా ఇంట్లో. ఇవి పప్పులు వచ్చి మళ్ళా
టోటల్ టోటల్కే బంద్. ఫస్ట్ టైం మా ఆయన నన్ను బంద్ పెట్టి సాయని అన్నారు. సాయంత్రం తాగేదాన్ని, కానీ ఇప్పుడైతే టోటల్కే బంద్. చక్కెర కూడా వేయట్లేదు, కొంచెం బెల్లం వేసుకుంటూ ఆడుతున్నాను. చేసినావా? చక్కెర వేలు పెడతాను చూడు. చక్కెర తీసి తింటుంది. అక్కడ లేదు, నేను ఆల్రెడీ కలిపినా. అన్నం తిన్నావా? తానం చేయలే? అన్నం తర్వాత అన్నం ఫస్ట్ కడుపు నిండాలి ఫస్ట్, తర్వాత పప్పు బంద్ చేసిన చూడుపో. ఇక వచ్చింది చూడాడు. బంద్ చేయలే మరి. ఉండనియా? కొట్టా నేను చోటే కాళ్ళకు ముట్టదు పెట్ట అట్లా. ఆడు తిన్నాడు అన్నం, వాడు తిన్నాడు, మీరు తిన్నాడు, అందరు తిన్నా. నేను స్నానం చేస్తాను. ఏమైంది చెప్పా? ఏమైంది? వీళ్ళేమో తాగుతున్నారా, వేస్తలేరు. బడికి పోతావు ఇక్కడ, తర్వాత దింపేస్తా. పోతుంది, వంట రూమ్ కాడ ఉంటుంది. అక్క దగ్గర ఉండి అన్నం తినేస్తుంది. పోతావా? పోదట ఈరోజు ఎందుకు మరి. నిన్న మా నాన్నమ్మతోటి పోతాని బాగా ఏడ్చిందట. బడిగా నడు 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 వెళ్తున్నా. మా పెద్ద బావ అయితే చింతకాయలు తెచ్చి ఇచ్చిండు, పండినవి. దులపడానికి పోయిండేమో చెట్టు మీద నుంచి. ఎన్నిగనం అయితే తీసుకొచ్చి ఇచ్చిండు. వీటిని అయితే ఎండబెట్టాలి. మా ఆయన అయితే అంటాడు నన్ను చూసి, నీకు చింతకాయలకి లోటు లేదు. మా ఆయన అయితే స్నానం చేసి ఇచ్చిండు. షాప్లో ఉండు. కృతిక ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదా? వీటిని అయితే గింజలు తీస్తే మంచిగా ఉంటుంది. ఎండబెట్టేసి గింజలు తీయాలన్నమాట. ఈరోజు ఒక్కరోజు ఎండబెడితే అయిపోతుంది. సూపర్. నాకు తినాలనిపిస్తుంది కానీ డాక్టర్ అయితే తినొద్దని చెప్పింది కదా. ఇంకా 5-6 రోజులు అయితే తినొద్దని తింటలేనమాట, పులుపు తీపి. కృతిక ఒలుస్తున్నావా? వీటిని తొక్క తీసేసి గింజలు తీసేసి ఉంచుతారనమాట. మేము ఖాళీ ఉన్నప్పుడు ఆ పని చేయాల. చిన్న చిన్న ఎవరు? చిన్న ఎవరు? చెప్పు. ఏమి చెప్పు? చిన్న ఎవరు? మొన్న కొన్ని తీసుకొచ్చి ఇచ్చిండ్రు, వాళ్ళకు కొన్ని నుంచి మాకు కొన్ని తీసుకొచ్చి ఇచ్చిండ్రు అనమాట. మొత్తం గింజలు వెళ్ళే వరకు ఒక 2-3 కిలోలు అయితే చింతపండు వెళ్తుంది. కొన్నది నల్లగా అయిపోతుంది తొందరగా. ఇదైతే మంచిగా ఉంటుంది ఫ్రెష్గా చారు చేయడానికి. పాపని పంపిన తర్వాత అయితే నా పనులన్నీ పూర్తి చేసుకొని అన్నం తిని ట్యాబ్లెట్ వేసుకొని కొద్దిసేపు అయితే షాప్లో ఉన్నా. మా ఆయన అయితే బ్యాంక్కి చాయ్ ఇచ్చి చేసే వరకు అయితే షాప్లో ఉండి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను అనమాట. రెస్ట్ తీసుకున్న తర్వాత మధ్యాహ్నం కొంచెం తిని మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకున్నా. కూడా కొంచెంసేపు పడుకున్నా. మళ్ళీ పడుకున్నాడంటే పడుకోవడం లేదు, ఈమె అయితే అస్సలు ఇంట్లో లేదు. ఇక ఈవినింగ్ అయిపోయింది, బట్టలు మొత్తం ఉతికేసిన. చూడండి, ఇట ఉల్లార పెట్టేసిన. కొన్ని కొత్త బట్టలు వేసుకున్న తర్వాత మనం ఒక్కొక్క రోజు ఉతికాం కదా. ఈ రోజు అయితే ఉతికేసిన కొన్ని బట్టలు. మన ఆ రోజు జెండా రోజు వేసుకున్నారు ఇల్లు, నేనైతే ఆ రోజు ఉతకలేదు మంచిగా లేక. ఈరోజు అయితే టైం ఉండి ఉతికేసాను. డ్రమ్ము కూడా నేను మొత్తం తోడేసాను. కడగుడు మాత్రం మా ఆయన బాధ్యత. బీరకాయ చూడండి మంచిగా మొలిచింది, కానీ కోళ్ళు వాటిని తింటాను. కాకరకాయ ఒకసారి తిన్నాం ఆల్రెడీ. దీన్ని కట్ చేయాలి. దీన్ని ఈ తోటకూర
ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోతుంది, దగ్గర దగ్గర 4:30 అవుతుంది. ఇప్పుడైతే మెంతి కూర కోద్దామని ఇది పట్టుకొని వచ్చాను. ఎటు నుంచి పోడు చిన్న? అటు నుంచి ఉందా? ఇటు నుంచి పోరాది. కూర మందం అయితే అవుతుంది. ఆ తోట కూర వెళ్తుంది చిన్న. ఇప్పుడు ఏం తెంపాలా చెప్పు? ఇది మెంతి కూర తెంపు. బాగా అయితే మెంతి కూర తినక. నీకు ఇష్టం మెంతి కూర తెంపు. ఎటు నుంచి కూడా అడ్డాల ఉన్నాయి. మెల్లగెళ్ళు ఓళ్ళు పోయిద్దని మొత్తం అయితే కట్టించినట్లా. నువ్వు పోకు అక్క వస్తే మన అక్క పోదాం. చూడు కానీ రాదు. మెల్లగా గోంగూర మంచిగా నాటినాయి కదా. ఇవి గోంగూర చెట్లు. మా ఆయన అయితే బెండకాయ అన్నాడు. ఇది మొత్తం గోంగూర సైడ్ ఉన్నాయి. కొత్తిమీర అయితే ఇప్పుడు మంచిగా అవుతుంది, కానీ స్మెల్ మంచిగా వస్తుంది. ఇప్పుడైతే తెంపుతాయిగా. బఠానీ ఇది ఎక్కడ ఉండే కదా ఇక ఫ్రెండ్స్, మాకైతే తెలీదు బఠానీ చెట్టు ఉంటుందో తీగ ఉంటుందో, మీరు కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఓన్లీ బఠానీ కొన్ని పుచ్చిపోయినాయి అన్నమాట, అవి పడేసినాయి, మొలిచినాయి. చేయితోటి కట్ చేస్తే ఇది ఉన్నది కదా, లేతగా ఉన్నది, మొత్తం పీకొస్తుంది అని కత్తెర తీసుకొచ్చినాయి. నేనైతే లేతగానే ఉన్నది. చైత్ర పాప ఇంకా రాలేదు, లేకుంటే నేనే కట్ చేస్తాను. లేతగా ఉంది కాబట్టి సగం మధ్యలో నుంచి కట్ చేస్తున్నా, మంచిగా తినొచ్చు. ఇటు నుంచి వచ్చిండ్రే మాళ్ళు. ఆయన వచ్చిందా అక్క? వచ్చిందా డాడీ? అటు నుంచి వెళ్ళి నెల్లు నిన్ను అటు నుంచి పిలుస్తాను, నువ్వేమో ఇటు నుంచి వచ్చి. నువ్వేమో ఇటు నుంచి వెళ్ళినావు, ఆమెమో అటు నుంచి వెళ్ళింది. ఇప్పుడు బాగా ఇటు వస్తే మొత్తం తొక్కుతుందని తీసుకురావాలి. లేతగున్నది కాబట్టి ఇది కూడా కట్ చేసుకోవచ్చు. మనం కొన్నదైతే కొంచెం పువ్వు వచ్చి ఉంటుంది, కొంచెం చేదు కొడుతుంది. వచ్చిందా చైతు? మందులు గిందులు లేకుండా పండించింది అనమాట. ఏం తింటారే ఏదో చైతుకు స్నాక్స్ కూడా అవుతుంది ఇప్పుడు. దానిమ్మలు ఉంటుంది. ఇలా అయితే కట్ చేసుకుంటున్నా. చిన్న కత్తిరి ఉంటే బాగుండు, చిన్నదైతే లేదు. మళ్ళా ఇది అవుతుంది అన్నమాట, మళ్ళీ ఎదుగుతుంది. మెంతి మొత్తం పీకేస్తే మళ్ళీ పడుతుంది. ఒకటేసారి అయిపోతుంది. ఒకటేసారికి 2 సార్లు పీకి మొత్తానికి లోపల నుంచి పీకితే 2 సార్లు అవుతుందేమో కర్రీ. అందుకోసమే సగం నుంచి కట్ చేస్తున్నా. మళ్ళీ ఆకు పుడుతుంది కదా గిన్న, పుడుతుందా? వచ్చిందా చైతు? మళ్ళీ ఆకులు తెంపుతావా మళ్ళీ? ఇవి ఎందుకు అవసరం లేదు, లేటగానే ఉన్నాయి, కట్ చేసి తినచ్చు కూర చేసి. మా ఆయన అయితే ఇట్లా పీకి ఇట్లా తిను మంచిగా హెల్తీగా అంటాడు. ఎందుకు మొత్తుకుంటాను వాళ్ళు. చేతి పాప అయితే వచ్చేసిందట. ఇక కాలు చేతులు కడుక్కొని మంచిగా ఫ్రెష్ అప్ అవుతుంది. బట్టలు గిట్టలు యూనిఫామ్ అంటే చేంజ్ చేసిన తర్వాత అమ్మ ఎక్కడ ఉంటుంది అంటది. ఇక పప్పు వేసి చేసుడో ఇట్లా చేసుడో ఇంకా డిసైడ్ కాలేదు. మా వాళ్ళు ఏమంటారో.
కట్టకి 10 రూపాయలు అయితే తీసుకుంటున్నారు మార్కెట్లో. కానీ అది మొత్తం వల్లిపోయి ఇట్లా ఏంటంటే పొద్దున్న నుంచి నీళ్ళు వేసి మొత్తం నీసు వాసన వస్తుంది కౌసు. ఇక సిటీలల్లో దొరకదు కాబట్టి కొన్ని తినుడే. మా దగ్గర అయితే ఇప్పుడైతే బాగా చెట్లలో వేసి ఉన్నారు, ఇంట్లల్లో కూడా వేసి ఉన్నారు అనమాట ఫ్రెష్. సాయంత్రం ఎవరో ఒకరు అమ్ముకుంటూ వస్తారు. మేము కూడా వేసినాం కాబట్టి మాకు కూడా తినేమన్నా అవుతుంది. టమాటా చెట్లు ఇవన్నీ మంచిగా నాటుకున్నాయి. ఇక కొన్ని రోజులకి తోటకూర అవుతుంది. పాలకూరనైతే ఈ మొలిచిన పాలకూరని కూడా కోళ్ళు తినేస్తున్నాయి. ఇక మంచిదైంది, దీన్ని అయితే తింటలేవు. కడుక్కున్నది కాదు కడుక్కుంది. సగానికి సగం అయితే తెంపేసిన. ఇది కింద మొత్తం ఇది కొంచెం ఉంది, ఇంకొక రోజు అవుతుందని ఉంచిన అనమాట. మొత్తం తెంపి కూడా వేస్ట్ అవుతాయి కదా, ఉంచిన అనమాట. ఇవే గోంగూర చెట్లు, టమాటా చెట్లు కూడా మంచిగా నాటుకున్నాయి. ఇది తోటకూర ఇప్పుడు మొలుస్తుంది. ఇదైతే ఇక కొత్తిమీర ఇప్పుడు అవుతుంది అనమాట. మెంతి తొందరగా అవుతుంది కాబట్టి తొందరగా అయింది. కూర మందం అయితే తెంపుకున్నాం. కోడి చూడండి అక్కడ రావడానికి ఎంత ట్రై చేస్తుంది. కాదు కోళ్ళు, అవును కోళ్ళు చూడండి ఇంత అయితే వెళ్ళింది. కొడతాదట కోతుల్ని. ఇదంతా అయితే ఇది మొత్తం ఇట్లా మొత్తం కట్టేసినాం లోపల నుంచి. వస్తే చెప్తా. మొత్తం అయితే తెంపుడు అయిపోయింది. సగానికి సగం అయితే తెంపడమని చెప్పినా కదా ఆల్రెడీ. ఇది ఉంది, అయింది బేటా తెంపుడు. వస్తున్నా. తెంపుడు అయితే అయిపోయింది. ఈమెను చూపెట్టాను అట్టిగానే. మొత్తం అయితే తెంపేసిన. గిన్నె నిండా అయితే తెంపిన అనమాట. సగానికి సగం తెంపేసి కూర మందం అయితే తెంపిన ఫ్రెండ్స్. ఎటు పోయిండ్రు? అయింది తెంపుడు. మా ఆయన అయితే దానిమ్మ గింజలు వచ్చి ఇచ్చిండు దానిమ్మని. వీళ్ళు అది తింటున్నారు. కాలు చేతులు కడుక్కున్నావు మంచిగా. చోటు కాడికి వేయండి 2 గింజలు. అన్నీ తింటాడు. తినుడు తక్కువ. నువ్వు వేస్తున్నావు ఇక. తిన్నాడు. కృతిక ఏం తింటున్నావు? ఇటు బయట కూర్చొని తింటున్నారు. లోపల అయితే ఇప్పటి నుంచి దోమలు స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. దోమలు బాగా లోపల కుట్టినాయి ఆల్రెడీ. చిన్న అంత పెద్ద ప్లేట్లో ఒలిచిస్తారా ఎవరైనా? మా ఆయన షాప్కే పోయిండు, పెద్ద ప్లేట్లో ఒలిచిచ్చిండు. గిన్నెలో ఒలిచిస్తే అయిపోతుండే. తింటా అక్కది కూడా తీసుకుంటా. సాలిగా నాకు చాలు. తిను. సాయంత్రం వచ్చినాక చేతి పాపకి ఏదో ఒక స్నాక్స్ కావాలన్నమాట. ఎక్కువ ఆయిల్ ఫుడ్ కాకుండా ఫ్రూట్స్ తింటుంది ఈమె. లోపల సరుగుతాడు అతను. సర్రాడు. డాడీ ఏం చేస్తాడు? ముగ్గురం అయితే ఇక్కడ బయట కూర్చొని తింటున్నాం. ఇక ఇది స్వీట్ ఉంది, నిన్నటిది బాగా పుల్లగా ఉండే. చేతుకు ఏదో ఒక ఫ్రూట్స్ ఇస్తే తింటుంది. తర్వాత హోంవర్క్ చేసుకుంటుంది. అలోపు చీకటి అయిపోతుంది, అన్నం తిని పడుకుంటుంది అనమాట. కృతిక పాప అయితే ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినడానికే ఆమె ఓటు. హాయ్ అట, హాయ్ చెప్పు. అట్లా చేయొద్దు, హాయ్ ఫ్రెండ్స్ అని. అలా అన్నం తిన్నావు మొత్తం? తిన్నాడు. ఎవరు చూసినావు లంచ్ బాక్స్? నువ్వు మరి ఎందుకు తినలేదంట? నువ్వు చూసినా? బోల్ అయితే తోమేటి ఉన్నాయి, బయట అయితే ఊడ్చేసిన ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే పొద్దు పోతుందని మెంతి కూర తెంపిన అనమాట. ఇక బోల్ తోమేస్తా. బోల్ తోమేసి మా ఆయన అయితే కట్ చేయమంట. సడా ఇప్పుడు వేస్తారా? వాళ్ళకి ఇప్పుడు వేస్తారా?
ఉమ్? ఏతను ఒకసారి ఆయిటు ఇవి అయితే ఈ డ్రాప్స్ అయ్యి క్యారెట్ అయింది అన్నట్టు ఇవి. ఇది ఇవేంది వెరైటీగా ఉన్నాయి. మరి అదే ఆ చిన్నమ్మ ఇచ్చింది ఇప్పుడు తోటను తీసుకొస్తుంటే ఇచ్చింది. వీళ్ళు ఉండేనా ఆ, తవ్వల వీళ్ళు వాళ్ళు ఉండే కదా తవ్వల ఉంటే ఏదైనా మనిషికి ఒకటి రా, నీకు ఒకటి నాకు ఒకటి నాలుగు. వాళ్ళిద్దరికి నలుగురు అడిగి తినాలి. ఏంటిది అసలు ఇవి వైట్ ఉంటాయి కదా తెలియదు రెడ్ ఉన్నాయి. ముల్లంగిలు కాదు ఇది ముల్లంగి లెక్క ఉన్నది ముల్లంగి అని చెప్పింది స్మెల్ ముల్లంగి లాగానే వస్తుంది చూడు. కదా. ఒక్కటి కోద్దాం ఇప్పుడు అద్దులే. ఓకే అంట పెడతావు ఇక ఉమ్. ఒకటి మనం పెడదామా ఇక్కడ పెడితే కానీ పీకింది. బస్తుంది అని ఇవేంది మరి వెరైటీ రెడ్ ముల్లంగినా మరి. ఇవే మరి కూర చేద్దామని మెంతి అయితే కట్ చేసుకున్నా. టమాటాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నా. నా ఎక్కువ అయింది మెంతి కూర అయితే మా అమ్మ వాళ్ళకు తాత వాళ్ళకి పంపిన. అమ్మ అయితే జొన్న రొట్టె పంపింది అనమాట. ఎవరు చేసిండ్రో నానమ్మ చేసిండ్రో ఏం చూపెట్టాలి చెప్పి. ఇగో ఈమె పోయింది ఇగో ఇది తీసుకొచ్చి పో అద్దు పో ఆడుకోపో. జొన్న రొట్టె పంపిందనమాట. ఏమి రొట్టెనా పాలు కూడా పంపిండ్రు ఆవు పాలు. ఇప్పుడు పితికిండు తాత అయితే తీసుకొచ్చిండట నా కోసం. తర్వాత పడుకునేటప్పుడు తాగుతా. ఇంకా ఏం పంపిండ్రంటే జొన్న రొట్టెలు 3 చేసి పంపిండ్రు. మెంతి కూరతోటి మంచిగా ఉంటుంది. పెసరపప్పు పంపిండ్రు. పెసరపప్పు అయితే అయిపోయింది అనేసరి తీసుకో పప్పు తిను పట్టు. రొట్టె ఇయ్యాలనా తీసుకో పట్టు ఇయ్యో తినుపో. ఇదైతే పొద్దున మిగిలిన కర్రీ అయితే ప్రిపేర్ చేస్తా. పెసరపప్పు అనమాట. ఇది పప్పు అయిపోయింది అనేసరికి పప్పు ఇచ్చింది అమ్మ. ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్.